అనగనగా ఇద్దరు దొంగలు, ఒకరిని మించిన వాడు మరొకడు ఒకరినొకరు మోసం చేయాలనుకున్నారు. మోసం చేసిందెవరు, మోసపోయిందెవరు? వినండి చందమామ కథ. ఇసుక దొంగ, పేడ దొంగ. ఒక ఊళ్ళో ఇద్దరు దొంగలుండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకడి ఇల్లు ఉత్తరం వైపు ఉండేది, మరొకడి ఇల్లు దక్షిణం వైపు ఉండేది. ఉత్తరం వైపు వాడు దొంగని దక్షిణం వైపు వాడికి తెలియదు. అలాగే దక్షిణం వైపు వాడు దొంగని ఉత్తరం వైపు వాడికి తెలియదు. అయినప్పటికీ ఇద్దరు ఎదుటి వాళ్లను మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయడంలో ఆరితేరిన వాళ్లే. ఒకసారి వాళ్లలో ఉత్తరం వాడు ఒక కావడి తీసుకొని దానికి రెండు వైపులా 2 ఇసుక కుండలు పెట్టి అవి కనపడకుండా చిరిగిపోయిన బట్టలు కట్టి భుజానికి తగిలించుకున్నాడు. ఎవరిని మోసం చేద్దామా అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి దక్షిణం వాడు కూడా ఒక కావడి తీసుకొని 2 వైపులా 2 ఆవు పేడతో నింపిన కుండలు పెట్టి అవి కనపడకుండా ఒక పాత గుడ్డ కట్టి భుజానికి తగిలించుకున్నాడు. మోసం చేయడానికి ఎవరు దొరుకుతారా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈ ఉత్తరం దొంగ, ఆ దక్షిణం దొంగ ఇద్దరు అనుకోకుండా ఒక సత్రం దగ్గర కలుసుకున్నారు. వాడి ముఖం వీడు గాని, వీడి ముఖం వాడు గాని ఎప్పుడు చూసుకుని ఎరగరు. దాంతో ఇద్దరు ఎదుటోడు చాలా మంచోడు అని అనుకున్నారు. ఒకరితో ఒకరు మాటల్లో పడ్డారు. మధ్యలో ఇసుక దొంగ పేడ దొంగతో, అన్నా ఎక్కడికి పోతున్నావు, నీ కావడలో ఏముంది అని అడిగాడు. అప్పుడు పేడ దొంగ, ఏం లేదు, నేను పెద్ద రత్నాల వ్యాపారిని. ఈ 2 కుండల నిండా మేలుజాతి రత్నాలున్నాయి. దారిలో దొంగల భయం ఎక్కువ కదా, అందుకని కుండలకి పాత బట్టలు కట్టాను. మా పాప పెళ్లిడికొచ్చింది. ఈ రత్నాలమ్మి బంగారం కొని పాపకి నగలు చేయించాలి అన్నాడు. ఆ మాటలు వినగానే ఇసుక దొంగ, అబ్బా, వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు వీడు నాకు కనిపించాడు, ఎలాగైనా వీడిని మోసం చేయాలి అనుకున్నాడు. అంతలో పేడ దొంగ ఇసుక దొంగతో, అవును గాని నువ్వేం చేస్తూ ఉంటావు, నీ కావడి కుండల్లో ఏమున్నాయి అన్నాడు. దానికి ఇసుక దొంగ చిరునవ్వుతో, తమ్ముడు, నేను నీలాగా వ్యాపారినే, కాకపోతే నగల వ్యాపారిని. మంచి మేలుజాతి రత్నాలు కొని వాటిని బంగారంలో పొదిగి విలువైన హారాలు తయారీ అమ్ముతూ ఉంటాను. ఈ 2 కుండల నిండా బంగారం ఉంది. ఆ బంగారాన్ని అమ్మి విలువైన రత్నాలు కొనాలని పోతున్నాను అన్నాడు. ఆ మాట వినగానే పేడ దొంగ, అబ్బా, నాకు కావలసినోడు దొరికాడు, వీడిని ఎలాగైనా మోసం చేసి వీడి దగ్గరున్న బంగారం కొట్టేయాలి అనుకున్నాడు. వెంటనే, అర్రరే, మన ఇద్దరిని ఆ దేవుడు ఒక్కచోట కావాలని కలిపినట్టున్నాడు. నీకు కావలసిన బంగారం నా దగ్గర ఉంది, నాకు కావలసిన మేలుజాతి రత్నాలు నీ దగ్గర ఉన్నాయి. మనం ఒకరి కావడి ఒకరు మార్చుకుంటే సరి అన్నాడు. ఆ మాటలకు ఇసుక దొంగ లోపల పడింద్ర పెట్ట అని నవ్వుకుంటూ, అలాగే నువ్వెలా చెప్తే అలాగే అన్నాడు. నీ కావడిలో ఏముందో చూపించు అంటే అవతలవాడు కూడా నీ కావడిలో ఏముందో నువ్వు చూపించు అంటాడు కదా. అందుకని ఇద్దరు మారు మాట మాట్లాడకుండా ఎదుటివాడిని మోసం చేస్తున్నాం అనుకుంటూ సంబరంగా ఒకరి కావిడి మరొకరు మార్చుకున్నారు. ఇద్దరు దొంగలు కావడలు మార్చుకున్న తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇసుక దొంగ, అన్నా జాగ్రత్త, దారిలో దొంగలుంటారు, నీ దగ్గరున్నది బంగారం అని తెలిస్తే అంతే, చీకటి పడక ముందే త్వరగా ఇంటికి చేరుకో అన్నాడు. దానికి పేడ దొంగ, తమ్ముడు, నువ్వు కూడా రత్నాలను జాగ్రత్త ఇంటికి తీసుకుపో అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు బయలుదేరారు. ఇసుక దొంగ పేడ దొంగ సంబరంగా పరుగు పరుగున ఇళ్లకు చేరుకున్నారు. కావడి మీద బట్ట తీసి చూస్తే ఏముంది, ఇసుక దొంగ చేతికి పేడ అతుక్కుంది, పేడ దొంగ చేతికి ఇసుకొచ్చింది. అమ్మో, నేనే పెద్ద దొంగననుకుంటే అవతలోడు నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివినట్టున్నాడే అనుకుంటూ ఇద్దరు దొంగలు నోళ్లు తెరిచారు.